ప్రస్తుతం మనతో పాటు అయితే తాండూర్ ఎక్స్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ క్యాంపెయినింగ్స్ అవి ఎలా జరుగుతున్నాయి, ఎంత మేర ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? ఏదో మీదయ్యా. రైట్ సార్, చెప్పండి అసలు ఎలా జరుగుతుంది ఇక్కడ క్యాంపెయినింగ్స్ అవిని ఏంటి అంటే కాసాని జ్ఞానేశ్వరి ఈసారి ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారు? మీరు చూసినట్టయితే తాండూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన స్పందన చూపిస్తూ ఉన్నారు, బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశ చూపించి నమ్మించి మోసం చేసింది. 6 గ్యారంటీలు అనే గారడి మాటలు చెప్పి అబద్ధపు మాటలు అబద్ధపు హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది. 10 ఏండ్ల నుంచి మేము ఎంతో సంతోషంగా ఉండే 10 ఏండ్ల నుంచి సంతోషంగా ఉన్నదాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి మొత్తం కూడా బర్బాద్ చేసింది అని చెప్పి ఏ గ్రామంలోకి పోయినా రైతులు, మహిళలు, యువత అందరూ కూడా ఒకే విషయం చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే మాకు న్యాయం జరుగుతుంది అనే 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 తాపత్రయం వాళ్ళలో కనిపిస్తూ ఉంది. వాళ్ళు 10 ఏండ్ల నుంచి వాళ్ళకు వస్తున్న సంక్షేమ పథకాలు మరి నిర్దాక్షిణ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేకపోవడంలో మరి ప్రజలందరూ కూడా కోపోగ్రక్తులై ఉన్నారు. తప్పకుండా ఈ ఎన్నికలలో మరి అందరూ కూడా రియలైజ్ అయినారు. ప్రతి ఒక్క సెగ్మెంటు, మన రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కేసీఆర్ ఉంటేనే మాకు బాగు జరుగుతుంది, తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది, మా గ్రామాలు బాగుంటాయి, మాకు సంక్షేమ పథకాలు వస్తాయి అని చెప్పే భావనలోకి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడం జరిగింది. అది మేము చూస్తూ ఉన్నాం లైవ్గా. ఏ గ్రామంకి వెళ్ళినా ఇదే స్పందన కనిపిస్తూ ఉంది, పట్టణంలో కూడా ఇదే స్పందన కనిపిస్తూ ఉంది. 10 ఏండ్ల నుంచి సక్రమంగా కరెంటు వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా నిరంతరాయంగా తాగునీటిని కూడా మిషన్ భగీరథ ద్వారా అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మరి మొత్తం వ్యవస్థని ఏర్పాటు చేసి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెడితే మరి దీన్ని కూడా రన్ చేయలేకపోతున్నారు, దీన్ని కూడా సక్రమంగా నిర్వహించలేకపోతూ ఉన్నారు ఈ చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్ళు అని ఈరోజు ఆరోపణలు వింటూ ఉన్నాం. అంతేకాకుండా ఈ 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా అమలు చెప్పడంలో కూడా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి బీఆర్ఎస్తోనే ఇవి మళ్ళీ సాధ్యపడతాయి అని చెప్పి మాకు బ్రహ్మాండమైన మద్దతు పలుకుతూ ఉన్నారు, మాతో పాటు నిలుస్తూ ఉన్నారు. రైట్ మీరు ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, వికారాబాద్ జిల్లాని రద్దు చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఇప్పుడు మాట్లాడారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమవుతుంది? మనము తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చిన ప్రెస్ మీట్లో చూసినట్టయితే మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆయన స్వయంగా చెప్పిన మాటల్లో మనం చూసినట్టయితే జిల్లాలను రద్దు చేసి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను రద్దు చేసి ప్రతి పార్లమెంటుని ఒక పరిధిగా తీసుకొని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ఆయన స్వయంగా చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రజలందరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ చిన్న జిల్లాల ఏర్పాటు అవ్వడంతో అధికార యంత్రాంగాన్ని ప్రజల మధ్యలో ఏదైతే దూరం ఇంత గతంలో ఉండిందో అది లేకుండా మంచి పరిపాలన, అన్ని సమస్యలు తక్షణమే పరిష్కారమయ్యే విధంగా ఒక మంచి వ్యవస్థను కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయన మంత్రివర్గం అంతా కూడా ఈరోజు కుట్ర పన్ని మరి జిల్లాల రద్దు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దాని పట్లనే నేను ఈరోజు ప్రజల్లో ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. అదే కనుక జరిగితే వికారాబాద్ జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది. వికారాబాద్ జిల్లా అనేది ఎన్నో ఏండ్ల కళ. ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి గతంలో చూసినట్టయితే ఎన్నో ఉద్యమాలు చేసినారు, వికారాబాద్ జిల్లా మాకు ఉండాలి అని చెప్పి. అయితే కేసీఆర్ గారు అది చేస్తే ఈరోజు అందరూ సంతోషంగా ఉన్నారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ రద్దు చేయడం అంటే వికారాబాద్ జిల్లాకు తీరని అన్యాయం జరిగినట్టే. అదే ప్రజల్లోకి మేము తీసుకొని వెళ్తా ఉన్నాం. దాని రద్దు కాకుండా మేమందరం కూడా కృషి చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది. మేము ప్రజలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసినాం. రైట్, మరొక విషయం ఏంటంటే రీసెంట్గా మన పట్ల మహేందర్ రెడ్డి గారు పార్టీ మారడం జరిగింది. సో దాన్ని మీరు అసలు ఎలా చూస్తారు? అది ఒక ప్లాన్డ్గానే అది జరిగింది. మరి ఆయన అధికార దాహం తప్ప ఆయనకు ప్రజల పట్ల మరి తాండూరు పట్ల ఆయనకు ఎటువంటి చిత్తశుద్ధి అనేది లేదు. గతంలో ఆయన 35 సంవత్సరాల నుంచి తాండూరు నియోజకవర్గంలో తాండూరు ప్రజల ఆశీర్వాదంతో, తాండూరు ప్రజల ఓట్లతోని ఆయన గెలిచి ఎన్నో పదవులను అనుభవించి ఆయన కుటుంబం మొత్తానికి పదవులు తీసుకొని ఆయన వ్యాపారపరంగా ఆయన ఎదిగినాడు తప్ప
తాండూరుకి ఎంతో అన్యాయం చేసినాడు, తాండూరుకి అసలు ఏమీ చేయలేదు. ఈరోజు తాండూరులో మరి ఆయనకు అవకాశం రాకపోతే ఎన్నో ఏండ్ల నుంచి తాండూరు ప్రజలను ఆయన నమ్ముకున్న ప్రజలను కూడా వదిలేసి తాండూరుని వెనుకకు పడేసి ఈరోజు ఆయన ఒక అధికార దహంతో మల్కాజ్గిరికి మూవ్ అవ్వడం జరిగింది. మరి ఆయన పార్టీ మారడం వెనుక కూడా క్లియర్గా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అని చెప్పి టీడీపీని మోసం చేసి టీడీపీని పక్కకు పెట్టి కేసీఆర్ గారితో జతగలిపి ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోవడము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మరి ఆయన